అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర నగరం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేయగలిగామని, ఆధునిక పరిశోధనల ద్వారా యోగా శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని అన్నారు. యోగా ద్వారా ప్రపంచం మొత్తం శక్తివంతమవుతాయని చెప్పారు. యోగా ఆధారాల విద్యా విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఈ విషయంలో ఓ ముందడుగు వేసిందని అన్నారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతుల చికిత్సలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని మోదీ చెప్పారు. మహిళలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా దృఢత్వాన్ని సాధించడానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం పరిశోధనలో సైతం తేలిందని అన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్ ఫర్ వన్ హెల్త్ అనే థీమ్తో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఆరోగ్యం విషయంలో ఈ భూమండలంపై నివసించే ప్రతి ప్రాణికి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుందని, అది మానవ శ్రేయస్సుకు దోహదపడుతోందని మోదీ వ్యాఖ్యానించారు. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యోగా సాధన చేయడాన్ని మనం చూశామని మోదీ గుర్తు చేశారు. దివ్యాంగులు కూడా బ్రెయిలీలో యోగా శాస్త్రాలను అధ్యయనం చేయడం గర్వకారణమని చెప్పారు. గ్రామాల్లో యోగా ఒలింపియాడ్లో యువకులు విస్తృతంగా పాల్గొంటున్నారని, దీన్ని బట్టి చూస్తే ఆరోగ్య భారత్ను సాధించడం ఎంతో దూరంలో లేదని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం మీద ఉద్రిక్తత వాతావరణం, అశాంతి, అస్థిరత నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు. అటువంటి పరిస్థితుల్లో యోగా శాంతి, ఆయురారోగ్యాలను కోరుకుంటూ యోగాను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒపెరా హౌస్ అయినా, ఎవరెస్ట్ శిఖరమైన, సముద్ర జలాలు అయినా యోగా ఫర్ ఆల్ అనే నినాదం భారత్ నుంచి వినిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. యోగాకు ఎటువంటి సరిహద్దులు లేవని మోదీ వ్యాఖ్యానించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని తాము ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినప్పుడు ప్రపంచంలోని 175 దేశాలు ఏకీభవించాయని, దీన్ని ఏకీగ్రవంగా ఆమోదించాయని పేర్కొన్నారు. యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వామ్యం చేయాలి, వీటన్నిటిపైన గడిచిన 1.5 రోజులుగా శ్రమించి చూపించారని కితాబిచ్చారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నారా లోకేష్ నిలిపారని మోదీ పేర్కొన్నారు. యోగాంధ్రపై అన్ని వర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని, యోగాంధ్ర కార్యక్రమంపై విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించిందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారని అన్నారు. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. యోగాకు సంబంధించిన గతానుభవాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. యోగా అనేది ఆసనాలు మాత్రమే కాదని, మనందరి జీవన విధానమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మనందరికీ క్రమశిక్షణ నేర్పేదని పేర్కొన్నారు. తాను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో యోగా చేయించేవారని, దీనికోసం ఉదయమే నిద్రలేపేవారని అన్నారు. ఉదయం మెలుకోవాలంటే ఆయన్ను తిట్టుకునేవాడని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈరోజు తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అదే క్రమశిక్షణ, పట్టుదల అందరిలో ఉందని, దీనిని ఎవరూ విస్మరించకూడదని హితవు పలికారు. ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. రోజువారీ జీవితంలో యోగా ఎలాంటి సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. శరీరం, ఆత్మ రెండింటిపై యోగా ఎంతగానో సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రశాంతతను పెంపొందించడానికి సహాయపడుతుందని చెప్పారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి కట్టుబడి ఉందామని జగన్ పిలుపునిచ్చారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నారా లోకేష్ నిలిపారని మోదీ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించిందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారని అన్నారు.